పంట కొనుగోళ్లు పార్టీల సవాళ్లు సెంట్రల్ వర్సెస్ స్టేట్. తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి వివాదానికి తెరతీసిన బీజేపీ కల్లాల యాత్ర. బీజేపీ కల్లాల యాత్ర పోతున్నది. మరి కేంద్రం ఏం కొన్నది, కేంద్రం ఎంత కొన్నది అనేది తెలుసుకోరు. ఇక గొర్రెలు ఎట్ట పోతాయి అంటే ఒక గొర్రె పోగానే దాని వెనకంగా ఇక 10 గొర్రెలు పోతాయి అన్నట్టుగా ఈ కల్లాల యాత్ర మొదలుపెట్టింది. మరి రైతుల దగ్గర నుంచి కొనుగోలు కేంద్రాలు పెట్టి 9,000 కొనుగోలు కేంద్రాలు దాదాపు దగ్గర ఈ కొనుగోలు కేంద్రాలు ఇన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇన్ని కొంటుంది. కొన్న తర్వాత మరి కేంద్రం ఎంత తీసుకున్నది, ఏం తీసుకుంటున్నది, దాని మీద ఏమైనా అవగాహన ఉందా? లేదు. కేంద్రం తీసుకోవాల్సింది ఏంది? 52 లక్షల వరకు తీసుకుంది, 52 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంది, తర్వాత చేతులు ఎత్తేసింది. మరి ఇప్పుడు రాష్ట్రం కొనుగోలు చేస్తూ ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఉన్న దిగుబడి కంటే కూడా 3 ఇంతలు ఎక్కువ దిగుబడి వచ్చింది. వితౌట్ కాళేశ్వరం, గుర్తుపెట్టుకోరి, వితౌట్ కాళేశ్వరం 3 ఇంతల దిగుబడి వచ్చింది. అంటే కాళేశ్వరం దేనికి పనికి రాకుండా పోయింది. పైసల కోసం కట్టిన కాళేశ్వరం అనేది కూడా ప్రూవ్ అవుతున్నది కదా, ఎండాకాలంలోనే కదా అధిక దిగుబడి వచ్చింది కూడా. ఇక అర్థం చేసుకోర్రి. అయితే దీన్ని కల్లాల యాత్ర అని చెప్పేసి ఇక వట్టిగా తిరుగుతున్నారు. ఎందుకు కల్లాల యాత్ర వట్టిగా తిరుగుతున్నారంటే ఒక కేసుకు సంబంధించి ఆ కేసు కనుమరుగైపోవాలి అంటే కొత్తగా ఏదైనా తీసుకురావాలి, లొల్లులు సృష్టించాలి. బండి భగీరథి నడుస్తున్నది కదా, అందుకనే వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. కల్లాలల్లోకి పోవాలి, ఏదో లొల్లి చేయాలి, ఏదో ఇక ఈ వార్తను హైలైట్ చేయాలి, దాన్ని కనుమరుగు చేయాలి అని చెప్పేసి ఈ యాత్ర పెట్టుకున్నారు. వాస్తవానికి మరి కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా బీజేపీ కూడా. మరి వీళ్ళు కల్లాల యాత్ర తిరుగుతందుకు కొంచెమని ఏమన్నా అనిపించాలి. మరి కేంద్రం ఎంత కొంటుంది? కేంద్రం మరి మొక్కలు ఇవన్నీ మొక్కజొన్నలు అవన్నీ కొనాలి కదా, మరి అవి ఎందుకు కొంటలేదు? అవి కొనకుండా వాళ్ళు చేతులు ఎత్తేసి వీళ్ళు కల్లాల యాత్ర. ఇగో ఇట్లా ఉంటుంది. ఏంటంటే టాపిక్ డైవర్ట్ చేయాలి. కొనుగోళ్లలో కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు. కేంద్రమే కొర్రీలు పెడుతుందంటే కాంగ్రెస్ కౌంటర్లు. కేంద్రం కొర్రీలు పెడితేనే కదా వీళ్ళు మ్యాక్సిమం కొంటనే ఉన్నారు. అధిక దిగుబడి వచ్చిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం చివరి వరకు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొన్నటికి మొన్న బీహార్లో అక్కడ ఎలక్షన్లు అయినాయి కదా, పశ్చిమ బెంగాల్ బీహార్లో ఎలక్షన్లు అయినాయి. వాటి కారణంగా ఎంతోమంది ఇక్కడ మన దగ్గర పనిచేసేటోళ్ళు ఉన్నారు. ఆ ఎలక్షన్ల ఉన్నాయని చెప్పేసి ఆ నేపథ్యంలో అటు పోయిర్రు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు రాగానే ఆ కూలీలు రాగానే పూర్తి స్థాయిలో కొంటామని చెప్తున్నారు. ఎందుకు ఇతర రాష్ట్రాల కూలీల మీదనే ఆధారపడుతున్నారు అంటే మన దగ్గర సోమరిపోతులను చేసినాయి గత ప్రభుత్వాలు. పనులు చేసుకోండి అని చెప్పలే. ఎంతసేపటికి మేము ఇది ఇస్తాం, ప్రభుత్వ భూములు ఉంటే కబ్జాలు చేసుకోర్రి, రైతు బంధు వేపిస్తాం, క్రాప్ లోన్లు తీసుకోర్రి, మిత్తిలకు ఇచ్చుకోర్రి, తినుర్రి, కాలు మీద కాలేసుకొని కూసోర్రి, బీహార్ నుంచి వాళ్ళు వచ్చి కష్టపడతారు అని చెప్పేసి ఇట్లా తయారు చేసింది తెలంగాణని. సోమరిపోతుల తెలంగాణను తయారు చేసింది కదా ప్రభుత్వం. అందుకనే ఎవరి మీద నన్ను నమ్ముకుంటే పరిస్థితి ఇట్లా ఉంటుంది. అందుకనే మన కష్టం మనం చేసుకోవాలి. ఫిజికల్గా కూడా మనం గట్టిగా తయారవుతాం, అది గుర్తుపెట్టుకోర్రి. మన పని మనం చేసుకోవడంలో నామూసి ఏం లేదు. కూలి పైన వరం చెక్కుడా, నాగలు దున్నుడా, బురదమల్ల పని చేసుడా, వరాలుగా ఇట్లా సిగ్గుపడొద్దు. మన పని మనం చేసుకోవడం వల్ల కూడా ఫిజికల్గా ఫిట్ అవుతాం. ఇది దృష్టిలో పెట్టుకోర్రి. స్టైల్గా తిరుగుడే కాదు, మన దగ్గర సోషల్ మీడియాలలో కూడా చూస్తున్నారా, రైతులు పనులు చేసుకుంటూ కూడా వీడియోలు తీస్తే అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే రైతుకున్న విలువ అటువంటిది. కష్టం చేసుకోరి, కష్టాన్ని ప్రతి ఒక్కరు మంచిగా ఆదరిస్తారు. ఆ దృష్టిలో పెట్టుకొని పని చేయరు. ఎవరో బీహార్ నుంచి వచ్చి పనులు కాదు. మన దగ్గర యువత లేదా, ఖాళీగా ఉంటారు కానీ పని చేయనంటారు. ఇది గత ప్రభుత్వాలు అట్లా అలవాటు చేసినాయి. అలవాటు మానుకోరు. అందుకనే ఇప్పుడు కల్లాల కొనుగోలు ఏంది, హమాలీలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఏమన్నది, వడ్ల బస్తా ఎంత ఉంటుంది? 60 కిలోలే, 60 కిలోలు 65 కిలోల వరకు ఉంటుంది. వడ్లు 70 కిలోలు ఉంటుంది. దన్న మనమే వేసుకుంటే అయిపోతుంది. ఎవరో ఇట్లా పట్టాలని చొప్పున రానాలే, దోస్తులు గప్పాలు కొడతారుగా, రారా బియ్యం ఉన్నాయి కానీ 50 బస్తాలు ఉన్నాయి, వేద్దాం సరే సాయంత్రం దావత్ చేసుకుందామంటే వాళ్ళే వస్తారు. పని చేసుకుంటే మీరు ఫిజికల్గా ఫిట్ అవుతారు. కథమేనా ఇన్ని ముంజలు తిని ఇంత మంచిగా వేస్తే అయ్యేపాయ బండ్లు ఎక్కిస్తాను. ఇటువంటి పనులు చేసుకోవాలి. హమాలీల కోసం వెయిట్ చేస్తాము. ఇక మేము సేట్లము, మేము భూస్వాములము, కాలు మీద కాలేసుకొనే తింటాం కాదు. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోళ్ళు కష్టపడడంలో తప్పు లేదు. మన పని మనం చేసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది చేసుకుంటారు? కొంతమంది రైతులు కష్టపడతారు, వాళ్ళ పిల్లలు కూడా కష్టపడతారు. కొంతమంది ఏం చేస్తారంటే అది మేము చేయగలుగుతాం, వాళ్ళని ఏమైనా వెట్టుర్రి అని అంటారు. అవి మానుకోర్రి. ప్రతి గింజ వరకు కొంటమని చెప్తున్నారు. ఇక్కడ ఏం లేదు, ఇబ్బంది లేదు.
కేంద్రం కొనుగోలు చేయాల్సిన కేంద్రం తీసుకుంటలేదు. అక్కడ కూడా కొంత జాప్యం జరుగుతుంది. అయినా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా క్లియర్గా చెప్తున్నాడు, ప్రతి గింజ చివరి వరకు ఒక్కటి కూడా మిగలకుండా కొంటామని చెప్తున్నాడు. రైతులు నమ్ముర్రి, జర వెనక ముందు లేట్ అవుతుంది అంతే, ఏం టెన్షన్ లేదు.